మన వరల్డ్ మ్యాప్లో ఇంకొక స్థానానికి చేరేది. ఫైనల్లీ ట్రంప్ టవర్స్ హైదరాబాద్కి వచ్చింది. ట్రంప్ టవర్స్ అంటే ఇఫ్ యు లుక్ ఎట్ ఇన్ అంటే మన వరల్డ్లో చూసినట్టయితే టాప్ మోస్ట్ సిటీస్లో ట్రంప్ టవర్స్ ఉన్నది. ఈరోజు మనకి హైదరాబాద్లో రావటము అండ్ ఇది మన సౌత్ ఇండియాలో టాలెస్ట్ టవర్ కావటము అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు అంటే మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్రాజెక్ట్ ఇన్ సౌత్ ఇండియా. ప్రాజెక్టు 65 ఫ్లోర్లు ఉంటుంది. ఇది నాకు చాలా ఇది గర్వంగా ఉన్నది ఈ ప్రాజెక్ట్ హైదరాబాద్ తీసుకురావటము. అలానే కల్పేష్ లాంటి మంచి ఫ్రెండ్, డియర్ ఫ్రెండ్ కావటము అండ్ నేను వాళ్ళతో అసోసియేట్ కావటము ఈ ట్రంప్ ప్రాజెక్ట్లో ఉంటాము. నాకు నా ఐరా టీమ్కి ఇది చాలా పెద్ద అచీవ్మెంట్. అలానే మన హైదరాబాద్కి కూడా ఇది ఒక మాణిక్యం అంటే ఒక కోహినూర్ లాంటి ఒక ఆర్నమెంట్ లాగా అవబోతున్నది. హైదరాబాద్ లో ఇప్పుడు ఇంతకుముందు కల్పేష్ చెప్పినప్పుడు వాళ్ళు ఒక ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నప్పుడు అన్ని వీలు పడాలి, దానికి ల్యాండ్ రైట్ ఉండాలి, ఆ ల్యాండ్ తీసుకొని ఆ ప్రాజెక్ట్ చేసినప్పుడు కొనే వాళ్ళు ఉండాలి, అలానే రైట్ పార్ట్నర్ ఉండాలి. ఇదంతా కూడా మనకి ఇక్కడ ఈ సౌత్ ఇండియాలో చూస్తున్నప్పుడు అంటే వాళ్ళు ఎప్పటి నుంచి కూడా గోవా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ కూడా చూస్తున్నారు. బట్ మేము ఒక 1 year క్రితం కలిసినప్పుడు ఇట్ బికేమ్ ఏ వెరీ గుడ్ పార్ట్నర్షిప్. ఇద్దరు కూడా అనిపించింది, ఇద్దరము కూడా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, చాలా కూడా కొరిలేషన్ ఉండే. ఆ విధంగా కూడా ఈజీగా మీ ఇద్దరం పార్ట్నర్ కాగలిగాము. అలానే కూడా ఇలాంటి ప్రాజెక్ట్ కట్టాలంటే ఒక మంచి ల్యాండ్ ఉండాలి మనకి. ఇట్స్ అటాచ్డ్ టు వెరీ గుడ్ ల్యాండ్. ఆ కోకాపేట ఇప్పుడు మనకు తెలుసు, ప్రపంచం మొత్తం కూడా కోకాపేట పేరు చెప్తే మారిపోతుంటుంది. ఆ ప్లేస్లో మనకి ట్రంప్ టవర్స్ పర్మిషన్ రావటము, అలానే మన గవర్నమెంట్ సపోర్ట్ రావడం అంతా కూడా కలిసి వచ్చింది. అందుకని హైదరాబాద్ వాజ్ ద ఫస్ట్ ప్రాజెక్ట్. Both the first and the second round. From NTV, my question is, Trump Properties are majorly known for that gold-plated and class signature thing that Trump Properties have. Sure. So, a very good observation. But the whole gold fixtures and gold taps and the recent Trump aesthetic is actually super modern, right? If you see all of our projects here in India or even their own projects, their Trump is extremely modern and not as much gold. I think the one thing that stands out with every Trump property is the facade. Right? The facades are extremely iconic, and that's something we've carried, I feel, with every single Trump project that we've done in India. And beyond that, what finish levels and our amenities to even beyond what they do in the US, right? So we do 40, 50, 60,000 square feet clubhouses in the US is a common element. My question to Mr. Yogi. So I want to ask you that there are many in co-branded and many properties or projects are coming up. So how the name Trump and the Sky Bridge, what is that one thing you would like to put in this property? No, the product talks about it, right? It's not only the Trump as a brand name. If you even look at